80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక టాటానగర్, పీకే లేఅవుట్తో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు జాతీయ జెండాలు అందజేసి తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా దేశ సమైక్యతకు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీక అని అన్నారు. ప్రతి భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని అత్యంత గౌరవంతో ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని దేశభక్తి భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. యువతలో దేశభక్తి, జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడేలా ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, పెరియస్వామి రామకుమార్, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు మరియు స్థానికులు విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, కవిత, శారద, లక్ష్మయ్య, లోకనాథం, వాసు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి మనం దీన్ని పండగలాగా జరుపుకోవాలి. హర్ ఘర్ తిరంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ జెండా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు పండగలాగా చేసుకుని ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని మనందరూ ఘనంగా జరుపుకోవాలని మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, ఈసారి అమరావతిలో కూడా కూటమి గవర్నమెంట్ భారీ ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ హాజరయ్యి ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మన స్వాతంత్రానికి వచ్చేదానికి స్వాతంత్ర సమరయోధులందరూ మనం అందరూ గుర్తించుకోవాలని, వారి బాటలో మనం అందరూ పయనించాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.